Subscribe to Color Frames. సొంతగడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్లో 2 టెస్టులు ముగించుకుని ఇవాళ 3వ టెస్టును ప్రారంభించింది భారత్. ఉప్పల్ పిచ్పై తడబడ్డ భారత్ వైజాగ్ వేదికగా దుమ్ము దులిపింది. జైస్వాల్ డబుల్ సెంచరీ, గిల్ సూపర్ సెంచరీతో 2వ టెస్టుకు లైన్ క్లియర్ అయింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. 3వ టెస్టు రాజ్కోట్ వేదికగా ప్రారంభమైంది. ఈ టెస్టులో కుర్రాలు ఫెయిల్ అయినప్పటికీ సీనియర్స్ రోహిత్ శర్మ, జడేజా ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. మరోవైపు జడేజా ఇంగ్లాండ్ బాస్బాల్ వ్యూహాన్ని దెబ్బకొట్టాడు. ఫలితంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీకి చేరువయ్యాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ ద్వారా సీనియర్లు జట్టుకు ఎంత అవసరమో అర్థమైంది. కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. యువకులు ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టమని మరోసారి రుజువు చేశారు. కష్టాల్లో ఉన్న జట్టును సీనియర్లు గట్టెక్కించడంలో సఫలమయ్యారు. దీంతో కోహ్లీ గైర్హాజరుపై చర్చ మొదలైంది. అటు బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా స్పందించాడు. విరాట్ కోహ్లీకి సెలవు తీసుకునే హక్కు ఉందని చెప్పాడు. ఎవరైనా 15 ఏళ్ల తర్వాత సెలవు డిమాండ్ చేస్తే అది వాళ్ళ హక్కు అని చెప్పాడు. విరాట్ కోహ్లీ ఎలాంటి కారణం లేకుండా సెలవు అడిగే ఆటగాడు కాదు. ఆటగాళ్లపై విశ్వాసం చూపించాల్సిన బాధ్యత మాపై ఉంది. వ్యక్తిగత వ్యవహారాల్లో వారికి పూర్తిగా మద్దతు ఇవ్వాలి. తర్వాత మేము విరాట్ కోహ్లీతో మాట్లాడతామని చెప్పాడు జైషా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.